హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేను మీ రమేష్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మీ ముందుకి ఒక మంచి టాపిక్తో వచ్చాను ఫ్రెండ్స్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి పాలకూర టమోటా. సో మామూలుగా చాలామందికి ఒక మంచి అపోహ ఉంది ఫ్రెండ్స్. సో పాలకూర టమోటా తినకూడదు అని చెప్పేసి. సో నార్మల్గా ఫ్రాంక్గా చెప్పాలంటే, ప్రాక్టికల్గా చెప్పాలంటే పాలకూర టమాటాని హ్యాపీగా తినొచ్చు. కొంతమంది మాత్రమే తినకూడదు. ఎందుకని తినకూడదు అంటే దీనికి ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది. మామూలుగా ఏంటంటే మనకి పాలకూరలో వచ్చేసి ఆక్సాలిక్ యాసిడ్, ఆక్సలేట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. ఇంకోటి వచ్చేసి టమోటాలో వచ్చేసి అస్కార్బిక్ యాసిడ్, లేకపోతే సిట్రిక్ యాసిడ్ పుల్లటి వస్తువు అది ఎక్కువ ఉంటుంది అనమాట. సో నార్మల్గా ఈ ఆక్సలేట్స్ అనేవి కాల్షియంతో బైండ్ అయ్యి కాల్షియం ఆక్సలేట్స్గా మారుతాయి. ఇంకోటి వచ్చేసి ఇది అస్కార్బిక్ యాసిడ్తో కలిసి బాడీలో అబ్జర్ప్షన్ అనేది తక్కువ అవుతుంది అనమాట. దానివల్ల ఏంటంటే కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవుతాయని చెప్పేసి కొంతమంది వాదన. కానీ ప్రాక్టికల్గా ఇది పాసిబుల్ కాదు ఫ్రెండ్స్. ఇది చాలా తక్కువ అనమాట. ఇది ఎవరికి ప్రాబ్లం అంటే ఎవరికైతే ఆల్రెడీ రీనల్ ఫెయిల్యూర్స్ ఉన్నాయో, లేకపోతే రీనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఎవరికైతే ఈ ఆక్సలేట్ రిలేటెడ్ కిడ్నీ స్టోన్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళకి మాత్రమే ప్రాబ్లం ఫ్రెండ్స్. సో హెల్తీగా ఉండే మనిషి ఎవరైనా కానీ హ్యాపీగా పాలకూర ఇంకా వచ్చేసి టమోటా కలిపి తినవచ్చు ఫ్రెండ్స్. సో దీనికంటే డిసడ్వాంటేజ్ కంటే అడ్వాంటేజెస్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే పాలకూర టమోటా కలవడం వల్ల ఏంటంటే మన బాడీలో న్యూట్రియంట్స్ అనేవి బాగా అబ్జర్వ్ అవుతాయి. సో వంటకి టేస్ట్ బాగా వస్తుంది. సో హెల్తీగా ఉంటాము. సో హ్యాపీగా తినచ్చు ఫ్రెండ్స్. ఇదంతా వచ్చేసి ఒక అపోహ ఫ్రెండ్స్. దీంట్లో ఎలాంటి సైంటిఫిక్ ఎవిడెన్స్ లేదు. సో పాలకూర టమోటా వచ్చేసి హెల్తీగా ఉండే ఎవరైనా కానీ తినొచ్చు. ఎవరు తినకూడదు అంటే రీనల్ ఫెయిల్యూర్స్ ఉండేవాళ్ళు. ఇన్ కేస్ ఒకవేళ మీరు తినకూడదు అంటే మీ డాక్టర్స్ మీకు సజెస్ట్ చేస్తారన్నమాట, ఈ ఫుడ్ ఆపేయండి చెప్పేసి. మీ డాక్టర్స్ మీకు సజెస్ట్ చేసే తప్ప దీని మీద ఎలాంటి అపోహ పెట్టకుండా హ్యాపీగా తినండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.